ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేసినటువంటి ఇంత విజయం, ఈ సభను ఇంత విజయం చేసినందుకు మా టౌను మరియు మండల జన సైనికులకి, వీరమహిళకి అందరికీ మా ధన్యవాదాలండి. అలాగే ఈరోజు మా తల్లిదండ్రులు అటువంటి పుణిదెల వెంకటరమణ గారు, అమ్మ అంజనాదేవి గారి పేర్ల మీద మేము ట్రస్ట్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. మా కళ ఇది. ఎందుకంటే సారు ఎంతో సహాయం చేస్తుంటారు అందరికీ. ఆయన బాటలోనే ఏదో మా వంతు సాయంగా మా ఒక ట్రస్ట్ కూడా ఏర్పాటు చేద్దామని ఎప్పుడో ధృవ సంకల్పంతో ఉన్నామండి. అంటే వేరే కార్యక్రమాలు చేసినా మనకి వేరేది, కానీ సార్ అమ్మగారు నాన్నగారి పేరు మీద బాగుంటుందని మేము ఇది చేయడం జరిగిందండి. మా ట్రస్ట్ ఎప్పటి నుంచో కళ అండి. ఈ ట్రస్ట్ పేరు ఏంటంటే పుణిదెల వెంకటరావు గారు, శ్రీమతి అంజనాదేవి గారు, అంటే మా తల్లిదండ్రులతో సమానం. అమ్మగారు నాన్నగారి పేరు పెట్టుకుని చేద్దామని ధృవ సంకల్పంతో ఉన్నామండి. ప్రతి ఏ కార్యక్రమం జరిగినా ఈ ట్రస్ట్ ద్వారా జరుగుద్ది. ఏంటంటే మా టీము, నా పేరు కర్ణ సూరిబాబు, అలాగే బొజ్జ రామప్రసాద్, మా ఇలా ఫ్రెండ్స్ మేము ఇద్దరు చేసుకుని ఆర్థికంగా నేను ఎంతవరకు నేను ఎంతవరకు చేయగలను అన్ని సంవత్సరాలు ఈ ట్రస్ట్ కంటిన్యూ అవుతుందండి. అది 10 సంవత్సరాల, 5 సంవత్సరాల, 20 సంవత్సరాలు అనేది కాదు. నాకు దేవుడు ఓపిక ఇచ్చినంతకాలం ఈ ట్రస్ట్ ద్వారా అన్ని కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు అన్ని కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు సార్ ఎలా చేస్తారో అదే పాటలో మేము చేసి మా ట్రస్ట్ ద్వారా ఈ పిఠాపురం నియోజకవర్గం సార్కి మళ్ళీ పేరు వచ్చేటట్టు ఆయనకి అదే బాటలో మేము నడుస్తామండి. నడిచి ఈ సేవా సంస్థలు కూడా నా ఫ్రెండ్స్ అందరూ కూడా పాల్గొంటున్నారు. నాకు వాళ్ళకు ఈ రోజు ఏంటంటే మేము సుమారు ఒక 500 మందికి స్టార్ట్ చేసామండి. ఈ రోజు బటర్ మిల్ పెట్టామండి, 2000 బటర్ మిల్ పెట్టాము. అలాగే 5 చోట్ల చలివేంద్రాలు పెట్టామండి. మన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఒక 500 మందికి అన్నదానం కార్యక్రమం స్టార్ట్ చేసామండి. అలాగే అక్కడ కూడా బటర్ మిల్కి ఏర్పాటు చేసాం. మా పుణిదెల వెంకటరావు గారు, శ్రీమతి అంజనాదేవి గారి పేరు మీద ఈ ట్రస్ట్ మొదలైందండి. ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఇది కంటిన్యూగా ఒక నాకు ఓపిక ఇచ్చినంత వరకు, ఆ దేవుడు ఎంతవరకు నాకు ఎంత ఓపిక అంతవరకు నేను చేస్తానని మీ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తే, మేము చేసే కార్యక్రమం ఏంటంటే మా సార్ని, మా ప్రెసిడెంట్ గారు, మా దేవుడు అంటే మా పవన్ కళ్యాణ్ గారిలో పెట్టుకుని ఆయన నడిచిన పాటలోనే మేము నడుస్తూ ఆయన ఎంత సేవ చేస్తారో ప్రజలకి అందరికీ తెలుసండి. అన్ని 2 రాష్ట్రాలకే కాదు, మొత్తం భారతదేశంలో ప్రజలందరికీ తెలుసు. ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఈ కార్యక్రమం మేము ఇంకా విజయవంతం చేసుకుంటూ పిఠాపురం నియోజకవర్గం అంతా చేద్దాం అనుకుంటున్నామండి. అలాగే కూర్చుండే బళ్ళలో మేము మన పిఠాపురం నియోజకవర్గంలో సారు ఎక్కడ మా ఎన్ని ఊళ్ళో ఉన్నా, మండలాలు కానీ టౌన్ కానీ అన్ని సిమెంట్ బళ్ళు కూడా మా అంజనాదేవి, మన వెంకటరావు గారు, అమ్మ అంజనాదేవి గారి పేర్ల మీద మేము ఈ సిమెంట్ బళ్ళలో, అలాగే స్కూల్లో విగ్రహాలు ఇవన్నీ కూడా మా సంస్థలో జరుగుతాయండి. ఎందుకంటే దేవుడు ఆ ఓపిక ఇచ్చాడు. అలాగే ఇలా డిఫరెంట్ గా మేము ఏదో కొన్ని ప్రోగ్రామ్స్ అనుకుంటున్నామండి. మేము ఈ మన పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా ఈ సేవల్ని విస్తరింపం చేసి ఎన్ని సేవా కార్యక్రమాలు వేరే మన ట్రస్ట్ ద్వారా అన్ని కార్యక్రమాలు కూడా ఈ రోజు స్టార్ట్ చేసామండి. నిరంతరంగా ఇవన్నీ కొనసాగుతాయి.